అందరికీ మా ప్రాణపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము ఈ లోకంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా మరి ఏం చేస్తారంటే వారిని కాపాడుకోవడానికి చూస్తారు. చూడండి, గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ఉన్నారు. ఈ లోకాన్ని మరి పరిపాలిస్తున్న నాయకులు ఉన్నారు. వారు ఏం చేస్తారంటే వారి పక్కన ఎవరు ఉంటారంటే వారికి రక్షణ బంతులు ఉంటారండి, బాడీ గార్డ్స్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వారిని ఎప్పుడు వారు ఎక్కడికి వెళ్ళినా చుట్టుపక్కల వారిని కాపలా కాస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ అలాగే మనం చూస్తే మన దేశాన్ని కూడా కాపాడడానికి సైనికులు అంటే ఆర్మీ సైనిక దళం అనేది ఉంటుంది అండి. అయితే మనము ఇలా చూస్తే ఈ లోకంలో కూడా మనం చూస్తే పోలీసు వ్యవస్థ ఎక్కడైనా ఏమైనా జరిగిందనుకోండి, ఆ రక్షణ బంతులు వచ్చి మనం ఏం చేస్తారంటే మనం రక్షించడానికి ప్రయత్నం చేస్తారు అండి. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు దాకా మరి దైవజనుడు ఒక మంచి పాట పాడారు, ఏంటంటే యేసుక్రీస్తు సర్వలోకానికి రక్షకుడని. మరి యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి రక్షకుడని మనం తెలుసుకున్నాం కదా. అయితే యేసు ప్రభు దేనికి రక్షకుడు అనేది మనం తెలుసుకోవాలండి. అనండి, దేనికి ఆయన రక్షకుడిగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు ఎవరిని రక్షించడానికి వచ్చాడు అనే ఆలోచన మనం ఖచ్చితంగా మనం చేయాలండి. ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటున్నాం. మనము ఈరోజు చూడండి, ఈ భూమి మీద మనం చూస్తే ప్రతి దానికి కూడా మనము బాగా పరిశీలించి తెలుసుకుంటున్నాం. మనము యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఒక మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారట పాపుల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడటండి. ఏమండి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడట. ఇంతకీ పాపులు ఎవరంటే ఈ మనుషులమైన మనమే పాపులండి. మనం చూడండి, మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతిరోజు మనం పాపం చేస్తూ ఉంటాము. పాపం అంటే ఏమనుకుంటారు చాలా మంది, పాపం అంటే ఏంటంటే ఎవరిదో దోచుకోవడము, లేకపోతే ఇదిగో ఎవరినైనా చంపేయడము, లేకపోతే వ్యభిచారము, దొంగతనం, ఇదే పాపం అనుకుంటున్నాం. కానీ ఈరోజు పాపం అంటే దేవుడి వాక్యం చెప్తుందండి, దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం అట. దేవుడి మాటని మనిషి ధిక్కరించడమే పాపము. మరి మీరు చూడండి, దేవుని ఒక మాటని మనం ప్రతిరోజు మనము ఏం చేస్తున్నామంటే ఆ మాటని మనం దాటేస్తున్నాం, ఆ మాటను కొట్టివేస్తున్నాం. మనము చూడండి, మన ఆలోచనలో పాపము, మన చేతుల్లో పాపము, ప్రతి పాపము కూడా మనం చేస్తున్నాం. అలాగే ప్రతిరోజు మనిషి పాపం చేస్తున్నాడు. మరి ఈ పాపం చేస్తున్న వారు ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? పాపం చేసిన వారు ఎక్కడికి వెళ్తారు, దేవుని కొరకు బ్రతికిన వారు ఎక్కడికి వెళ్తారు అనేది మనము ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఎవరైతే నా కొరకు బ్రతుకుతారో, నన్ను తెలుసుకొని నాలాగా బ్రతుకుతారో వారు నిత్య జీవం పొందుకుంటారని యేసు ప్రభు వారు చెప్పారండి. నిత్య జీవం పొందుకోవడానికి మనం ఏం చేయాలి, రక్షణ పొందుకోవడానికి మనం ఏం చేయాలి అనేది మనం ఖచ్చితంగా మనము తెలుసుకోవాలండి. ఇదే అనుకూల సమయము. ఈ దినము దేవుని మాటలు వింటున్న మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు చెప్పిన మాటలు ఎంత సత్యమైనది. ఈరోజు మనిషి పాపం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఇదిగో పాతాళంలోనికి వెళ్ళిపోతాడండి. నరకము చాలా భయంకరమైనది. అగ్నిగుండము అక్కడ భగభగ మండుతుంది. ఆ అగ్నిగుండంలో మరి దేవుడు ఎవరిని వేస్తాడంటే ఎవరైతే దేవుని మర్చిపోయి వారికి ఇష్టానుసారంగా బ్రతుకుతారో వారందరూ తప్పనిసరిగా ఆ అగ్నిగుండమైన నరకంలోనికి వెళ్ళిపోతారండి. ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో, ఎవరైతే ప్రజల కొరకు బ్రతుకుతారో వారు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటారు వాళ్ళు. అయితే మనకి ఏం కావాలి? రెండో దారులు అండి. ఏ దారి మనము కోరుకుంటామో చూడండి. దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు మనం బ్రతుకుతూ ఆ పరలోకానికి వెళ్ళాలనుకుంటామా, లేకపోతే ఈ లోకంలో మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ
కదండి. మన ఇష్టాలు నెరవేర్చుకుంటే నరకానికి వెళ్తామా? దేవుడు ఇదిగో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. దేవుని కొరకు మీరు ఆలోచిస్తేనే కదండి మనము మార్పు చెందాలి, మన బతుకుల్లో మనం మార్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఆత్మలు రక్షించడానికి వచ్చిన దేవుడండి, ఆత్మల రక్షకుడు ఆయన. మన ఆత్మ ఇదిగో నిత్య నరకంలో కాలిపోకూడదని యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. యేసుప్రభు ఒక మాట అంటున్నారు, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు ప్రధాని యేసుక్రీస్తు ప్రభు వారండి. మనం దేవుడికి మనకు ఇష్టమైనది ఏం చేస్తామంటే, దేవుడు మనకు ఇష్టమని చెప్పి దేవుడికి ఎన్నిటినో మనం ఇస్తాము. చూడండి, చాలా మంది దేవునికి అన్ని ఇస్తారు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇవ్వడం మంచిదే, కానీ మనం ముందు దేవునికి ఏం ఇవ్వాలంటే మన హృదయాన్ని ఇవ్వాలి, మన హృదయాన్ని ఇవ్వాలి, మన ఆలోచనలు దేవుడికి ఇవ్వాలి. ఏమండి, కానీ ఈరోజు మనిషి తన హృదయాన్ని దేవుడికి ఇవ్వట్లేదు. ఏమండి, ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నరులారా తిరిగి రండని దేవుడు పిలుస్తున్నాడు. మరి దేవుడి మాట వినిన మనందరము ఈ లోకం శాశ్వతమని, ఈ లోకం కొరకు మనం బ్రతుకుతున్నాము. కానీ ఒకరోజు గుర్తుపెట్టుకోవాలి, మరణం అనేది ప్రతి ఒక్కరికి తథ్యము. ఏమంటే ఏ రోజు మనం మరణిస్తామో మనకే తెలియదు, రేపు ఏమి సంచరించునో ఎవరికి తెలియను అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇదిగోండి, ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే, అతను 70 సంవత్సరాలు బ్రతికాడు కదా, నేను 80 సంవత్సరాలు బ్రతికాను కదా అని అనుకుంటున్నాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మనం ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన సమయం అనేది మరి ఏమైందంటే ఆశనమే ఉన్నది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, మీ మనసు మార్చుకోండి, మీ మనసు మార్చుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పాపాలను క్షమించగలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిశుద్ధమైన దేవుడు. ఆయన జీవితంలో ఆయన ఎక్కడ కూడా పాపం చేయలేదండి. మన పాపాలను మనం తీసుకోలేమండి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ప్రతి దినం పాపం చేస్తున్నాడు. ఈ పాపం చేసిన వాడు మరి నరకానికి వెళ్ళక స్వర్గానికి ఎలా వెళ్తాడు చెప్పండి? స్వర్గానికి వెళ్ళాలంటే ఒకటేనండి, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు గారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి రక్షకుడని మనం నమ్మగలిగితే ఏనండి, మనం నిజంగా మన ఆత్మను మనం రక్షించుకుంటాము. లేకపోతే దేవుని శిక్ష నుండి ఎవరు కూడా మనల్ని తప్పించలేరు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం నేర్పిస్తున్నాడంటే, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభులాగా బ్రతికితే మనందరికీ కూడా చావు లేదండి. అండి, మనిషి చనిపోతే మరొక బ్రతుకుందని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడండి. ఆయన చెప్పడమే కాదు, ఈ లోకానికి వచ్చి ఆయన చూపించాడు. ఏమండి, ఆయన్ని సిలువేశారు, ఆయన్ని సమాధి చేశారు, ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడైన దేవుడు. ఏమండి, యేసు నందు నిత్య జీవం ఉంది. ఏమండి, యేసు దగ్గరికి రండి. ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం చేయవలసింది ఒకటే ఏంటంటే, మనము చేసిన పాపాలన్నీ వెతుకొని ఆ పాపాలను విడిచిపెడితే ఇదిగో పరలోక రాజ్యము దేవుడు మనకి వేస్తున్నాడండి. యేసు ప్రభు వారు మరలా 2వసారి రాబోతున్నాడు. ఆయన త్వరలోనే వస్తున్నాడు. కాబట్టి మనము సిద్ధపడాలి. లేదా యేసు ప్రభు ఫలానా మతానికి చెందిన దేవుడు, ఫలానా వర్గానికి చెందిన దేవుడు అనుకుంటే పొరపాటండి. ఆయన సర్వలోకానికి రక్షకుడు, సర్వలోకానికి రక్షకుడు అండి. ఆయన సత్యమైన దేవుడు అండి. ఏమండి, ఆయనలో ఏమాత్రమే పాపం లేదండి. ఎవరండి ఈరోజు సవాల్ చేసి చెప్పగలరు నాలో పాపం ఉందని? ఎంతవరకు ఎవరైనా మాట్లాడగలిగారా అంటే ఎవరు లేరు. ఒకే ఒకరు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన ఏమన్నారు తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాల్ చేసిన దేవుడు. ఏమండి, ఇదిగో ఆనాడు లేరు, ఈనాడు కూడా లేరు. ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటున్నారు, కానీ నేనైతే ఒక మాట చెప్తున్నాను. ఈ మాటని మంచి మనసుతో మీరు ఆలోచించండి. మిమ్మల్ని అందరినీ ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి, నశించుచున్న వారిని మీరు రక్షణలోకి నడిపించండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక ఇదిగో మనల్ని రక్షించేది యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మాత్రమే మనల్ని రక్షించగలదు. ఏమండి, ఆయన మాటలు చాలా పవిత్రమైనది.
ఏమండి ఒకసారి ఆలోచన చేయండి. ఇది దేనికో వీళ్ళు చెప్తున్నారు అనుకోకుండా మీరు ఒకసారి ఆలోచించండి. ఏది సత్యమో ఏది అసత్యమో మీరు తెలుసుకొని ఏమండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే దేవుడు త్వరగా వస్తున్నాడు. ఆయన వస్తున్నాడండి. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రజలకు ప్రభు. ఏమండి ఆయన గొప్ప దేవుడు. ఆ దేవుడు ఏమండి మన కొరకు రక్తాన్ని చిందించాడండి. యేసు రక్తము సమస్త పాపముల నుండి మనల్ని విడిపిస్తుంది. ఏమండి గొర్రెల రక్తము కానీ, కోడల రక్తము కానీ, మేకల రక్తముతో ద్వారా కానీ ఏమండి మనుషుల పాపాలు క్షమించబడవు. కానీ పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తము సమస్త పాపముల నుండి మనల్ని విడిపిస్తుంది. కాబట్టి ఆలోచన చేయండి. ఇదిగోండి మీ గ్రామాన్ని ప్రేమించి వచ్చాము. ఈ మాటలు విని మీరు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మారు మనసు పొందండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఇదిగో నన్ను బాప్తిసం పొందిన వారు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. కాబట్టి నిర్ణయము మన చేతికి దేవుడు అప్పగించాడు. కాబట్టి ఈ మాటలు ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఇదిగో ప్రభు నిజ దేవుడని మీరు నమ్మి నిత్య జీవం పొందాలని, మీ అందరూ కూడా రక్షణ పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.